A kite is flying at a height of 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Find the length of string assuming that there is no slack in the string. యాక్చువల్గా ఏంటంటే మనకి కైట్ అనేది ఫ్లై అవుతా ఉందన్నమాట. ఎంత హైట్లో ఫ్లై అవుతుంది అంటే 60 meters అబౌవ్ ద గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. సో ఈ 60 meter అనేది మనకి ఏమవుద్ది, వర్టికలా హైపోటెనసా? డెఫినెట్గా వర్టికల్. హైట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎంటైర్ చాప్టర్లో హైట్ అంటే ఖచ్చితంగా అది వర్టికల్ లైనే. ఎంత ఉంది మనకి హైట్? 60 meters ఉంది. పైన కైట్ ఉంది. అయితే ఆ కైట్ నుంచి కట్టిన దారం ఏదైతే మన నేల గ్రౌండ్ కట్టాడో దారము, ఆ దారం మనకి ఇంక్లైన్డ్గా ఉంది, అంటే క్రాస్గా ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ హైపోటెన్యూస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హైపోటెన్యూస్. ఎంత యాంగిల్లో ఉంది అది? 60 degrees. సో సేమ్ మనకి ఆ జారే బండ క్వశ్చన్ చేసాం కదా, స్లైడ్ క్వశ్చన్. సో అదేవిధంగా ఇక్కడ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ కనుక్కోవాలి, అంటే ఆ దారం యొక్క లెంత్ కనుక్కోవాలి. సో దారం అంటే ఇక్కడ ఏంటి మనకి హైపోటెన్యూస్. హైట్ ఎంత ఇచ్చాడు మనకి? 60 meters. సో ఆపోజిట్ వచ్చి మన 60, హైపోటెనస్ వచ్చి మన ఎక్స్ అనుకుంటాం, యాంగిల్ వచ్చి 60 degrees. రైట్? ఓకే, చూడండి. హైట్ ఆఫ్ 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to the point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Find the length of string assuming that there is no slack. No slack అంటే ఆ దారం ముడతబడలేదు అనేసి. ఫస్ట్ పాయింట్, ద కైట్ ఈస్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ 10 times చెప్తున్నాను చూడండి. హైట్ అంటే వర్టికల్ లైన్ మాత్రమే గీయాలి. హైట్ అంటే వర్టికల్ లైన్ మాత్రమే గీయాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ మెన్షనింగ్ ఆల్సో. ఆల్వేస్ రిమెంబర్ that height means vertical. Height means vertical dimension. Height means vertical dimension. Vertical గానే తీసుకోవాలి. హైట్ అంటే కైట్ మనకి క్రాస్గా ఉంది కదా అని గాలిపటం క్రాస్గా ఎగరతాం కదా అనేసి మనం క్రాస్ లెంత్ తీసుకోకూడదు. ఓకే, సో వర్టికల్ లైన్ 60 meters. హైట్ అంటే వర్టికల్ ఎంత ఉన్నది? 60 meters ఉంది హైట్. ఇక గ్రౌండ్లో ఎక్కడో చోటు పాయింట్ నుంచి దారం కట్టాడు. ఆ కైట్కి దారం వచ్చేసి కింద అటాచ్ చేశాడు. ద స్ట్రింగ్ అటాచ్ టు ద కైట్ ఈజ్ టెంపరరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఎంత యాంగిల్తో కట్టాడు? ఇంక్లినేషన్ 60 degrees. ఇంక్లినేషన్ అంటే యాక్చువల్గా ఒక లైను హారిజాంటల్ డైరెక్షన్తో మేక్ చేసే యాంగిల్ని మనం ఇంక్లినేషన్ అంటాం, ఆల్సో నోన్ యాజ్ స్లోప్. ఇప్పుడు మనము లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కనుక్కోవాలి. సో దీన్ని ఎక్స్ అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనము నోటేషన్ ఇచ్చేద్దాం. ABC. సో లెట్ ABC be the right triangle. ABC be the right triangle. ABC be the right triangle. Here so here BC is equal to 60 meters. బ్రాకెట్లో మన పైథాగరస్ భాషలో ఆపోజిట్. అండ్ AC is equal to x meters or x బ్రాకెట్లో హైపోటెన్యూస్. కంపల్సరీ రాయాలి, అప్పుడే మనకి ఏ యాంగిల్ వాడాలో తెలుస్తుంది అనమాట. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60. సో OH తెలిసిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు యూస్ సైన్ టీటా. సో sin theta is equal to opposite by hypotenuse. Sin theta is equal to opposite by hypotenuse. So sin 60 is equal to opposite వచ్చి మనకి 60 పైన ఉంది కదా, ఆపోజిట్ వచ్చి మనకి 60 by hypotenuse వచ్చి x. సో వాట్ ఈస్ sin 60 వాల్యూ? √3/2 is equal to 60 by x. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎక్స్ ఎప్పుడున్నా కానీ కింద ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే √3 into x is equal to 2 into 60. సో చూడండి, సో therefore √3 into x is equal to 120.
120/√3. ఇక √3 మల్టిప్లై అవతల పోతే ఏమవుతుంది మనకి డివైడ్. సో అగైన్ సో కింద మనకి డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √3/√3. యూ విల్ గెట్ 120√3/3 అంటే 3 1s are 3 40s are. సో ఆన్సర్ ఈస్ 40√3. సో ఏంటంటే లాస్ట్ స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 120/√3 వచ్చిన తర్వాత మనకి అలా వదిలేయకూడదు. ఎందుకు? డినామినేటర్లో ఎప్పుడు కూడా మనము ఇర్రాషనల్ నెంబర్ అలానే వదిలేయకూడదు. ఉంటే ఏం చేయాలి? అదే నెంబర్తో పక్కన మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకునేస్తాం. సో డెఫినెట్లీ దట్ విల్ బి ది ఆన్సర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.